బ్రదర్ ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నానండి. ఏం జాబు? నేను ట్రాక్టర్ కంపెనీలో జాబ్ చేస్తాను. సో ఏంటి అసలు ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి, ఒక యువకుడిగా చెప్పండి, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ఎన్నికల వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకి, అదేవిధంగా రైతు వారికి, ప్రతి ఒక్కరికి ఈ ఎన్నిక అనేది చాలా కీలకమైంది. ఎందుకు కీలకమైందంటే నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ ఎలక్షను కారణం. రైతులు ఉన్నారు, అటు పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులు అక్కడక్కడ ఆగిపోయినాయి, రైతులకు అది ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా అభివృద్ధి ఏదైనా సంస్థలు రావాలంటే, పారిశ్రామిక సంస్థలు రావాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్తో ఏదైతే తేలిపోద్ది. ఈ 5 సంవత్సరాలు మనం ఎలా వెనక్కి వెళ్ళిపోయామంటే, ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పూర్వకాలంలో ఎలా ఉండేనో ఆ టైప్లోకి తరతప్పిస్తుంది అన్నమాట. పరిస్థితి అలా ఉందండి. అది ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అనేది ఒక నియంత్రిత పాలనకి, ఒక అభివృద్ధికి మధ్య జరిగే పోరాటం అని కూడా చెప్పొచ్చు మనం ఈరోజు. అంటే మరి ఎవరు వస్తే మీరు చెప్పిన అభివృద్ధి అంతా జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఎవరు వస్తే అంటానికి మీరు మంచి క్వశ్చన్ అడిగా. ఎవరు వస్తే అంటారు, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి అవకాశం మన సీనియర్ మోస్ట్ ఎవరైనా తెలిసిన సీఎం కావాలనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం. ఆయనకి ఎమ్మటే పోలవరాన్ని పరుగులు పెట్టించాడు. పోలవరం ఒక 75% వర్క్ చేయించాడు. అదేవిధంగా కియా సంస్థ తీసుకొచ్చాడు అనంతపురానికి. అదేవిధంగా అన్ని రకాలుగా రైతులుగా సంబంధించిన ప్రతి ఒక్క నిరుద్యోగులకు సంబంధించి ఒక్కొక్కటి వస్తుంది. జనాలు మధ్యలో మార్పు కోరుకొని లేదు చంద్రబాబు నాయుడు మీద విష ప్రయత్నం, ఈ ఐపాక్ టీములు, ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ ఏదో చేసి విడిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఏదో జగన్ చూశారు. అభివృద్ధి అక్కడితోనే ఆగిపోయింది. మళ్ళీ ఇంకా రాలే. ఇంకా మనం 5 సంవత్సరాల నుంచి ఇంకా రావట్లేదు. అది ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పథంలో నడిపిస్తారని మేమైతే బలంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గ, అన్ని జిల్లాలు, అన్ని మండలాల్లో, అన్ని విలేజ్ల్లో కూడా మార్పు అనేది ఇదైపోయింది. సో అలాగే ఇప్పుడు ఈరోజు జనసేన టీడీపీ పొత్తు మీద మీ అభిప్రాయం? జనసేన టీడీపీ పొత్తు మీద 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకు ఏకీభవిస్తున్నానంటే లోకాయత్తానం ఒప్పందం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని ఫస్ట్ నుంచి ప్రజల్లో కోరుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ యాస్టీజ్గా ఉన్నాయి. కొన్ని విభేదాల వల్ల, పాలసీకి సంబంధించిన విభేదాల వల్లే వీళ్ళు దూరంగా ఉన్నారు తప్ప, అంతేగాని వీళ్ళిద్దరు ఆకాంక్ష ఒకటే, అభివృద్ధి పథంలో నడిపించాలి, నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, రైతుల్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు మనం కల్పించాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక మేనిఫెస్టో ఉంది. ఏదైనా ఈ జనవరి నెలాఖరు లోపు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి అభివృద్ధి లిస్టుల్ని ఇచ్చేసి ఎలక్షన్ ముందుకు వెళ్తారు. వీళ్ళిద్దరూ అయితేనే కరెక్ట్. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ పక్క రాష్ట్రంలో ఉంటూ పక్కవాడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరో 10 ఏళ్ల పాటు జన సైనికులందరినీ కూడా జెండా కూలీలను చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ ప్రచారం చేస్తున్న విధానం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉన్నాడు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. హైదరాబాదు పక్క రాష్ట్రం అంటే అది ఏమైనా పక్క రాష్ట్రం అంటే అది ఏమైనా మాతృభాష వేరు, మనం మాట్లాడుకునే భాష వేరు కాదు, అది మన కలిపి ఉన్న ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీలో అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు రాజకీయ పార్టీ అనేది ఉమ్మడి రాష్ట్రం ఉండగానే రాజకీయ పార్టీ పెట్టాడు, విడిపోయింది పార్టీ. అంత మాత్రాన పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది అన్నాడు. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 3,000 కోట్లు పెట్టి 3,000 మందికి 300 కోట్ల రూపాయలు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడు. మరి ఈ దగ్గరలో ఉన్న ముఖ్యమంత్రి ఇంతమంది పులివెందుల నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఏం పెట్టాడు? పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే, ఏదైనా చేయాలన్నా సరే పోలవరంనే అడగాల్సింది. రోడ్ల పరిస్థితి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి శ్రమదానం చేస్తేనే రోడ్లు వేసే పరిస్థితి. ఏదైనా పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే ఇక్కడ సీఎంకు వణుకు వచ్చింది అనమాట. ఎక్కడున్నామనేది కాదు, మనం ఏం అభివృద్ధి చేశాము ఏంటనేది ఒక ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అనుక్షణం ప్రతిక్షణం ప్రజల్లో ఉంటూ వారాహి విజయయాత్రలలో ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేలు చేసే విధానం, సచివాలయాల ఉద్యోగులు ప్రతి దాంట్లో కూడా నిలబడింది ఒక పవన్ కళ్యాణే. ఈయన తాడేపల్లి ప్యాలెస్లో, పవన్ కళ్యాణ్ ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు, కరెక్టే, వచ్చి తిరుగుతున్నాడు. ఈయన 365 రోజులు సంవత్సరానికి ఉంటే 360 రోజులు మాత్రం ప్యాలెస్లో ఉంటాడు. 5 రోజులు ఎందుకు వస్తాడా అంటే పరదాలు కట్టుకొని జనాల మధ్యలో వచ్చి బటన్ నొక్కి పోతాడు, అంతే తప్ప ఏం చేయగలిగింది ఏం లేదు. చెప్పుకుంటూ ఉంటారు. మా నాన్న పెద్ద పులి, మా తాత డబల పులి, మా నాన్న
ఈ పులులు సింహాలు సినిమా డైలాగులు వద్దు, రాయల్టీగా ఉండాలి. మన చూశారు నిన్న కనిగిరిలో చంద్రబాబు నాయుడు గారు సభ జరిగింది. ఆయన బీటెక్ రవి గారు ఒకటే ఉన్నారు, వై నాట్ 75 అన్నారు. వై నాట్ 75 పులివెందుల అన్నాడు. వీళ్ళేమో వై నాట్ 75 కుప్పం అన్నారు. మీకు అర్థమైంది అక్కడ జనాభా ఇజ్జుతో వై నాట్, ఇప్పుడు కూడా చెప్తున్నా, వై నాట్ పులివెందుల. అది. సో అలాగే ఎన్నికల దగ్గరికి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొంచెం ఊపందుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. షర్మిల ఆ పార్టీలోకి వెళ్ళడం, షర్మిల ఆ పార్టీలోకి వెళ్ళినా చంద్రబాబు వల్లే వెళ్ళింది అంటా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వెనక కూడా కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడే పెట్టించారని చెప్తా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఏ అంశం జరిగినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చుట్టూ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైసీపీ పెద్దలు కావచ్చు తిప్పుతూ ఉన్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తాం? నేను 2009 అనుకుంటా రాజశేఖర గారు చనిపోయారు. 2009లో రాజశేఖర చనిపోతే ఇదే ఇక్కడే తిరువూరులోనే నేను వర్క్ చేసుకుంటా ఉన్నా. ఈ తిరువూరులో వర్క్ చేసుకుంటా ఉంటే రాజశేఖర గారిని ఎవరో చంపారంట, హెలికాప్టర్లో బాంబు పెట్టారంట, ఇన్ని వేల కోట్లు అంట. ఓకే, వామ్మో చంపేశారా అని ఫీలింగ్ జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత వివేకానంద రెడ్డి హత్య జరిగింది. బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారు బాగా దారుణంగా వెనక గోడల నుంచి దూకి వచ్చి గొడ్డలతో నరికారు అని చెప్పాడు. మళ్ళీ తర్వాత సజ్జల గారు వచ్చి హార్ట్ అటాక్ అని చెప్పారు. జగన్ గారు వచ్చి మళ్ళీ నా పోస్ట్ మార్టం కూడా ఏం చేయకుండా వాళ్ళ కూతురు అయినటువంటి ఆమె గారు వచ్చినంతసేపు కూడా ఆకుండా పోస్ట్ మార్టం ఏమి జరగకుండా ఎమ్మటే ప్యాకప్ చేసేసి ఎమ్మటే దహన సంస్కారాలు చేశారు. 3-4 రోజుల తర్వాత ఇది గుండెపోటు కాదు, ఇది హత్యే ఖచ్చితంగా అన్నారు. ఇప్పుడు నా ఇంట్లోకి నా అనుమతి లేకుండా ఎవరైనా వస్తారా? నా అనుమతి లేకుండా మా నాన్న పర్మిషన్ అన్న కావాలి, మా బాబాయ్ పర్మిషన్ అన్న కావాలి, మా తమ్ముడు పర్మిషన్ అన్న, అంతేగాని ఎవరు రారు కదా గేట్లు తీసుకొని. అదేవిధంగా వీళ్ళ స్కెచ్ కాకుండా బాబాయ్ని వేసిన స్కెచ్ అందరికీ తెలుసు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి నేను కాదు అని చెప్పేసి బయటికి రావచ్చు కదా. అవినాష్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి, అవినాష్ రెడ్డి కూడా నాకు ఈ అభియోగాలు లేవు, నీకు దీంతో సంబంధం లేదని రావచ్చు కదా. అన్నీ తెలుసు వీళ్ళ కుట్ర. ఇప్పుడు షర్మిలాకి భయం వేసింది, ఏమైనా పార్టీ పెట్టి అన్నను కాదండి, తల్లిని చెల్లిని మొత్తాన్ని బయటికి నెట్టేశాడు. బయటికి నెట్టేసేసరికి తెలంగాణ పోయింది, పార్టీ పెట్టింది, తిరుగుతుంది. ఇక్కడ ఏం సినిమా కనిపించలేదు, ఏం అంత ఇదేం కనిపించకపోయేసరికి వచ్చింది. ఇక్కడ ఉంటే నాకు ఎట్లయినా అన్న వల్ల ప్రాబ్లమే, అన్న అందరినీ సొంత బాబాయినే చేసిన నన్ను చేయడానికి ఉద్దేశంతో ఏదో ఒకటి అండ కావాలి. బీజేపీతో ఆల్రెడీ అన్న కలిసి ఉన్నాడు, నన్ను బీజేపీలోకి రానియరు, సో నాకు ఏదో ఒక పార్టీ కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ వెళ్ళటం వల్ల తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి వచ్చే నష్టమేం లేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కలిసింది, రేపొద్దున వైసీపీ ఆంధ్ర పాలసీ కలుస్తుంది అంతే. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, 3 కాంగ్రెస్లు ఒక్కటే. అది అంటే వీటి వెనక్కి కూడా చంద్రబాబు ఉన్నాడు అంటే అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రతిదానికి చంద్రబాబు పేరు లేదే ఈ రాష్ట్ర రాజకీయాలు లేవు. అది మాత్రం నిజంగానే వాళ్ళ ఇంట్లో దూరి చంద్రబాబు నాయుడికి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పాలు చేద్దాం, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం అని ఉంటుంది తప్ప జగన్ జైల్లో వేద్దామా, లేకపోతే ఇంకోటి వేద్దామా, ఇంకోటి చేద్దామన్నా. చంద్రబాబు నాయుడు కనుక అదే రోజు జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద తిరిగిపోతే జైల్లో వేసినట్టయితే ఈరోజు జగన్ సీఎం అయ్యాడు కాదు. చంద్రబాబు నాయుడికి అవకాశం ఉంది, కానీ ఎందుకని ముందుకు ఇది అవ్వట్లేదు, వదిలేశాడు అనమాట. అది ఏంటి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటా ఉన్నారు. లోకేష్ ఏమో జనసేన టీడీపీ కలిసి 160 స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. ఏంటంటారు పరిస్థితి? ఖచ్చితంగా ఈ రాబోన్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా వెళ్ళి 160 స్థానాలు లోకేష్ గారు ఏవైతే చెప్పారో 100% అవి గెలుస్తానని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. దానికి సంబంధించింది నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. అది